నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 100 సెకండ్ స్టాంజా 100వ కీర్తన 2వ చరణంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొద్దకు, అనగా ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరు ఏ విధముగా రావాలి అనంటే ఉత్సాహ గానము చేయొచ్చు, అనగా సంతోషంతో నిండినటువంటి హృదయములు గలవారమై ఆయనను గూర్చి గానము చేయొచ్చు మనం ఆయన సన్నిధికి రావాలి. ఎందుకని అనంటే మానవులమైన మన జీవితాల్లో ఇప్పటి వరకు ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 3 వర్డ్స్ 8, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పేతురు, యోహాన్లు ప్రభు అప్పగించినటువంటి పరిచర్య చేస్తున్నటువంటి కాలమందు వారు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచు ఉన్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం వానిని శృంగారమున దేవాలయపు ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చేవారు. అయితే ఒక దినాన వీరు దేవాలయంలోనికి ప్రవేశించబోచు ఉండగా వాడు వీళ్లను కూడా భిక్షమడిగినటువంటి ఆ సందర్భంలో పేతురు, యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుము అని వారు పలికారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అయితే ఆ సమయంలో పేతురు అన్నటువంటి మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తారు. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వాని శరీరంలో ఎంతో బలహీనతను, నడవలేని వ్యక్తిగా, కుంటివాడుగా ఉన్నాడు. అట్టి బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తి తన జీవితమందు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అతడు పొందినటువంటి విడుదలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో సహజంగా మన శరీరంలో కలిగే అనారోగ్య సమస్యలైతే మరికొన్ని అపవాది కలుగు చేసేటటువంటి బంధకాలు మన జీవితంలో ఉంటాయి. ఏది ఏమైనా ప్రభువారు గడిచినటువంటి రోజుల్లో మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలు ఎంతో గొప్పవి. అట్టి కార్యాలను మన జీవితంలో అనుభవించచ్చు మనం ఆయన మందిరమును ఎంతమాత్రం కూడా నిర్లక్ష్యం చేయటం భవిష్యత్ కాలానికి అది ఎంతవరకు మనకు మేలు కాదు గనక నిశ్చయముగా ఆయన చేసిన కార్యములను తలంచుకుంటూ ఉత్సాహగానము చేయొచ్చు మనం ఆయన సన్నిధికి రావాలి. అతడు పొందినటువంటి ఆ విడుదలను బట్టి అతడు తిరిగి మరలా అదే స్థలములో ఉండలేదు, కానీ అతడు లేవనెత్తబడ్డాడు, బలం పొందాడు. పొందినటువంటి అతడు తనకు తానుగా దిగ్గున లేచాడు, అనగా చాలా త్వరపడి లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనమును ప్రభువు కొరకై దిగ్గున లేచేవారంగా ఉండాలి, ప్రభువు కొరకు నిలిచేవారంగా ఉండాలి, ప్రభువు కొరకు నడిచేవారంగా ఉండాలి. దేవుని స్తుతించుచు దేవాలయానికి ఆసక్తితో మనం వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. అలా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచినటువంటి ప్రజలందరూ కూడా వారెంతో పరవశులయ్యారు. నిజమే, మన విశ్వాస స్థితి ఇతరులు ఆశ్చర్యపడినట్లుగా, ఇతరులు మన ద్వారా ప్రభువును మహిమపరుచినట్లుగా ఉండటం కొరకైనటువంటి స్థితిని మనం లోకానికి కనుపరిచేటటువంటి వ్యక్తులంగా ఉండాలి. గనుక మనము ఆయన సన్నిధికి ఉత్సాహగానము చేయుచు వచ్చుట అది మనకు ఆశీర్వాదకరం, దేవునికి మహిమకరం. అంతేకాక మనల్ని చూసే సమాజానికి అది ఎంతో దీవెనకరం. ఇట్టి కార్యములు మన జీవితాల ద్వారా అవి జరగటం, అవి మనకు, మన భవిష్యత్తుకు, మన కుటుంబానికి ఎంతో మేలు గనక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి దైవిక దీవెనలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన.
కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము ఏ విధముగా మీ సన్నిధికి రావాలనో మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. అంటే ఆసక్తిని కనుపరిచి మా ప్రియులు నిశ్చయముగా తమ ముందున్నటువంటి దినములన్నిట మీరిచ్చే మేలులు వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి, ఆదుకొనండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను దీవించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి రాబోతున్న కాలం అంతా మీ సన్నిధి ద్వారా కలుగు దీవెనలు మా ప్రియులు పొంది అనేకులు ఎదుట మీ మహిమ కొరకైన సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.